Hello aspirants, welcome to Sri Sri Online Digital Classes, Vijayanagaram. This is Manmad sir, faculty in economics. I would like to speak about Sri Sri Institute. స్టూడెంట్స్ యొక్క కోరిక మేరకు ఉత్తరాంధ్రలోనే అగ్రగామి సంస్థ అయిన శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ మన విజయనగరంలో అతి త్వరలో ఆన్లైన్ డిజిటల్ క్లాసెస్ అనేది ప్రారంభించడం జరుగుతుంది. ఈ పోటీ ప్రపంచంలో మనం విజయం సాధించాలంటే మా ఇన్స్టిట్యూట్కి రావాలి. ఎందుకు అంటే ఉత్తరాంధ్రలోనే కాదు, స్టేట్లోనే నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉంటే అది శ్రీశ్రీ యొక్క ఇంపార్టెన్స్ మీకు అందరికీ తెలిసిందే. 2006 నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి పోటీ పరీక్షలో మా విద్యార్థులు ఉన్నత స్థానంలో విజయం సాధించారు. అది ఆర్ఆర్బి కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఎస్సి జీడీ కావచ్చు, డిఎస్సి కావచ్చు, టెట్ కావచ్చు, ఏదైనా సరే ఉత్తమ ఫలితాలు సాధించిన ఏకైక సంస్థ ఏదంటే మా శ్రీశ్రీ. ఇప్పుడు మా అధ్యాపక బృందం గురించి కానీ చూస్తే ఇక్కడ మాకు నిష్ణాతులైన ఫ్యాకల్టీ మెంబర్స్ అనేది ఉన్నారు. ఇప్పుడు ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలంటే ముందు మనం చేయవలసింది ఏంటి? ముందు మనం ఏం చేయాలి? మనకి ఇప్పుడు నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ అనేది వస్తున్నాయి. నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ 10th, ఇంటర్, డిగ్రీ ఈ 3 క్వాలిఫికేషన్ మీద నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ అనేది రిలీజింగ్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి. ఈ అకాడమిక్ ఇయర్ వరకు చదవడం ఒక వంతు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం ఇంకొక వంతు. సో కాబట్టి మన అందరికీ కూడా గవర్నమెంట్ జాబ్ రావాలని అనుకుంటాం. ఈ అకాడమిక్ ఇయర్ వరకు హ్యాపీగా చదువుకుంటూ వెళ్ళిపోతాం. కానీ పోటీ పరీక్షలకు వచ్చేసరికి ఇక్కడ ప్రిపరేషన్ కానీ మీ యొక్క వే ఆఫ్ స్టైల్ అనేది మారుతుంది. సో ఇక్కడ మా ఇన్స్టిట్యూట్లో 0 స్టాండర్డ్ ఉన్న స్టూడెంట్ మీద నుంచి అప్ టు హై లెవెల్ వరకు ఏ స్టూడెంట్ని అయినా ప్రత్యేక శ్రద్ధ వహించి ఆ స్టూడెంట్కి ప్రాపర్ గైడెన్స్లో ఈ అధ్యాపకుల యొక్క పర్యవేక్షణలో ఇక్కడ ఆ విద్యార్థినికి ఉన్నతంగా తీర్చిదిద్దే విధంగా ఇక్కడ టీచింగ్ అనేది చేయడం జరుగుతుంది. చూద్దాం. ఫస్ట్ మనం ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? మనం ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం అనేది ఫస్ట్ మనకు క్లారిటీ ఉండాలి. పలానా ఎగ్జామ్ ఏంటి? ఆ ఎగ్జామ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా సరే కామన్గా అన్ని సబ్జెక్టులు ఉంటాయి. అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, ఎకానమీ కానీ, పాలిటీ కానీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కానీ, ఇంగ్లీష్ కానీ, ఈ కామన్ సబ్జెక్టులు అనేవి ఉంటాయి. ఏ పోటీ పరీక్ష అయినా సరే మనం 10th క్లాస్ వరకు ఈ సబ్జెక్టులు అన్నీ చదువుతూ ఉంటాం. 10th తర్వాత గ్రూప్స్ వైజ్ డివైడ్ అయిపోతాం. ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ అని. తర్వాత డిగ్రీకి వచ్చేసరికి ఇంకొద్దిగా మళ్ళీ డివైడ్ అవుతాం. కానీ మనకు ఉద్యోగం కావాలంటే 10th స్టాండర్డ్ వరకు మనం ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th క్లాస్ వరకు ఏవైతే చదివామో ఆ సబ్జెక్టులన్నీ మళ్ళీ ఇక్కడ మనం రిపీట్ చేయాలి. కాబట్టి ఫస్ట్ మనం కాంపిటేటివ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ మనకి ఒక ఐడియా ఉండాలి. పలానా ఎగ్జామ్స్ నేను ప్రిపేర్ అవుతాను. ఏ ఎగ్జామ్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే తీసుకుందాం. రైల్వే ఎగ్జామ్స్ గ్రూప్ డి అనేది మనకి నెక్స్ట్ అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది. ఈ అక్టోబర్లో స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ ఎగ్జామ్కి సంబంధించి మనం ఏం చేయాలి? ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను గ్రూప్ డి ప్రిపేర్ అవుతాను. ఓకే, గుడ్. పేపర్ ప్యాటర్న్ ఏంటి? సిలబస్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అక్కడ 100 మార్క్స్ ఉంటుంది. ఈ 100 మార్క్స్లో ఇక్కడ సబ్జెక్ట్స్ ఏముంటాయి? అర్థమెటిక్, రీజనింగ్ 55 మార్క్స్, జిఎస్ 45 మార్క్స్ 100. ఎస్ఎస్సి జీడీ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోడల్ పేపర్. ఎస్ఎస్సి జీడీలో 4 సెషన్స్ ఉంటాయి. అర్థమెటిక్ అనేది 20 బిట్స్ ఉంటాయి, రీజనింగ్ 20 బిట్స్ ఉంటాయి, జిఎస్సి 20 బిట్స్ ఉంటాయి, ఇంగ్లీష్ 20 బిట్స్ ఉంటాయి. ఇప్పుడు మన కానిస్టేబుల్ చూడండి, ఒక ప్యాటర్న్ ఉంటుంది. అంటే ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క వెయిటేజ్ ఉంటుంది. ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలన్నా మనం ఈ సబ్జెక్టులన్నీ కూడా కరెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి. సిలబస్ ఏంటి, ఏ లెవెల్లో మనకి క్వశ్చన్ వస్తుంది, ఇవన్నీ మనం అబ్జర్వేషన్ చేయాలి. ఇది అబ్జర్వేషన్ వచ్చిన తర్వాతే మన కాంపిటేటివ్ అనేది ప్రిపేర్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇన్స్టిట్యూట్లో స్టార్టింగ్గా మేము చెప్తాం, పలానా ఎగ్జామ్కి పలానా సిలబస్, ఇగోండి ఈ చాప్టర్ నుంచి ఈ బిట్స్ వస్తున్నాయి, ఇలా చదవాలి, అలా చదవాలి అనేది మేము చెప్తాం. ఇక్కడ డైలీ కూడా
క్లాసులు అనేది కంటిన్యూస్గా ఉంటుంది, వీక్లీ గ్రాండ్ టెస్ట్లు ఉంటుంది, ప్రత్యేక శ్రద్ధ అనేది స్టూడెంట్స్ మీద మేము ఫోకస్ పెడతాం. కాబట్టి 2006 నుంచి ఈ రోజు వరకు కూడా పోటీ ప్రపంచంలో అగ్రగామి సంస్థ ఏదంటే శ్రీశ్రీ. ఎన్సీఆర్టీ బుక్స్ని ప్రామాణికంగా తీసుకొని అప్డేట్ వెర్షన్లో ఇక్కడ క్లాసులు అనేవి జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంతవరకు ఆఫ్లైన్లో చెప్పాం. ఆ తర్వాత అనేది ఇగో అతి త్వరలో మేము ఆన్లైన్ డిజిటల్ క్లాసెస్ అనేది ప్రారంభిస్తున్నాం. చాప్టర్ వైజు టెస్ట్లు అనేది కండక్ట్ చేస్తాము. ఆ టెస్టులని అనేది ఎప్పటికప్పుడు అప్డేట్లో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కంటిన్యూస్గా క్లాసులు అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు శ్రీశ్రీ ఆన్లైన్ డిజిటల్ క్లాసెస్. ఓకే, ఇప్పుడు కానీ చూస్తే నేను ఎకానమీ ఫ్యాకల్టీ. సో ఒక చాప్టర్ అనేది చూద్దాం, మనీ అనే టాపిక్ని చూద్దాం. మనీ అనే టాపిక్ అనేది స్టార్ట్ చేద్దాం. మనీ అంటే ద్రవ్యం. నేను ఇంగ్లీష్లో మనీ చూద్దాం. ఈ టాపిక్ ఏంటి? మనీ అనే టాపిక్. ఈ మనీ అనే టాపిక్ అనేది మనకి ఎస్ఎస్సి జీడీ కావచ్చు, అగ్నిపథ్, అగ్నివీర్ కానీ, లేదంటే కానిస్టేబుల్ కానీ, ఏ పోటీ పరీక్షకైనా ఈ లెసన్స్ మనకి క్వశ్చన్స్ అనేది ఎలా వస్తుంది, అసలు ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ చూద్దాం, ద్రవ్యము అంటే మీనింగ్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ మనీ? ఎనీవన్? ఓకే, ద్రవ్యాన్ని ఆంగ్లంలో మనీ అని పిలుస్తారు. ఈ మనీ అనే ఆంగ్ల పదం లాటిన్ భాషా పదమైన మనేట అనే పదం నుంచి తీసుకోవడం జరిగింది. ద వర్డ్ మనీ ఈస్ డెరివైడ్ ఫ్రమ్ లాటిన్ లాంగ్వేజ్. ద వర్డ్ లైక్ మనేటా. ఈ మనేటా అనేది ఒక రోమన్ దేవత పేరు. రోమన్ దేవతల్లో అందమైన దేవత ఎవరంటే మనేటా. ప్రాచీన కాలంలో మనకి మొట్టమొదటిసారిగా ద్రవ్యాన్ని ఈ మనేటా అనే దేవాలయంలో ముద్రించారు. అందుకని ఈవుడి పేరు మీదుగా మనకి మనీ అనే పదం అనేది వాడుకలోనికి వచ్చింది. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తారో చూద్దాం. ఎక్కువగా మనకి కానిస్టేబుల్, లో లెవెల్ ఎగ్జామ్స్లో అగ్నిపథ్, అగ్నివీరు, లేదంటే గ్రూప్ డి ఇటువంటి ఎగ్జామ్స్లో దీని మీద క్వశ్చన్ ఎలా వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న క్వశ్చన్ చూద్దాం. ఒక క్వశ్చన్, మనీ అనే ఆంగ్ల పదం ఈ క్రింది ఏ భాషా పదం నుంచి తీసుకోవడం జరిగింది? చూడండి, మళ్ళీ రిపీట్. మనీ అనే ఆంగ్ల పదం ఈ క్రింది ఏ భాషా పదం తీసుకోవడం జరిగింది? అక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి అని 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్ ఏ గ్రీక్ భాషా పదమైన మనేటా, ఆప్షన్ బి లాటిన్ భాషా పదమైన మనేటా, ఆప్షన్ సి ఫ్రెంచ్ భాషా పదమైన మనేటా, ఆప్షన్ డి జర్మన్ భాషా పదమైన మనేటా. చూడండి, ఇక్కడ 4 ఆప్షన్స్ అనేది చెప్పాను నేను. 4 ఆప్షన్స్లో ఫస్ట్ ఏంటని చెప్పాను? గ్రీక్ భాషా పదమైన మనేటా. ఆప్షన్ బి చూడండి, జర్మన్ భాషా పదమైన మనేటా. తర్వాత ఫ్రెంచ్ భాషా పదమైన మనేటా. నెక్స్ట్ లాటిన్ భాషా పదమైన మనేటా. అంటే ఇలా క్వశ్చన్స్ వేస్తాడు మనకి. లెసన్ వినేటప్పుడు దట్ ఈజీ అనిపిస్తుంది మనకి, కానీ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అక్కడ పేపర్ క్వశ్చన్ చదివేటప్పుడు మనలో ఒక రకమైన షివరింగ్ ఉంటుంది, ఫీర్ ఉంటుంది. ఆ ఫీర్లో మనం ఎంత బాగా చదివినా, ఎవరైతే పీస్ఫుల్గా ఎగ్జామ్కి వెళ్తారో వాడు మాత్రం అటెంప్ట్ చేస్తాడు. ఎంత చదివామని కాదు, ఎగ్జామ్ టైంలో కూడా పీస్ ఆఫ్ మైండ్తో వెళ్ళాలి. పీస్ ఆఫ్ మైండ్తో వెళ్తేనే ఎగ్జామ్ అనేది కరెక్ట్ రాస్తాం. ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఏంటంటే ఒక 10 క్వశ్చన్స్ ఈజీగా వస్తే పేపర్ అంతా ఈజీ అంటారు. ఒక 5-6 క్వశ్చన్స్ ఇలా చదువుతాడు, 6 క్వశ్చన్స్ చదవకుండా నీట్గా టకమని అటెంప్ట్ చేస్తారు. ఇలా ఒక 50% స్టూడెంట్స్ ఆ రాంగ్ మిస్టేక్ అనేది చేయడం జరుగుతుంది.
ఒక బిట్‌కి 1 నిమిషం ఇస్తారు మనకి ఎగ్జామ్‌లో. అంటే 30 సెకండ్స్ అనేది ఆ క్వెషన్ అనేది చదవడానికి, 15 సెకండ్స్ 4 ఆప్షన్స్ చెక్ చేయడానికి, మిగతా 15 సెకండ్స్ అనేది ఆ బిట్ అనేది కరెక్ట్ ఆన్సర్ చూజ్ చేయడానికి. మనకి ఎగ్జామ్ డ్యూరేషన్ బట్టి చూసుకొని మనం పేపర్ అటెంప్ట్ అనేది రావాలి. ఇక్కడ నుంచి చూడండి ఒకే ఒక లైన్ చెప్పాను చూడండి. ద్రవ్యాన్ని ఆంగ్లంలో మనీ అని పిలుస్తారు. ఈ మనీ అనే ఆంగ్ల పదం లాటిన్ భాషా పదమైన మనేటా అనే పదం నుంచి తీసుకోవడం జరిగింది. మనేటా అంటే ఇక్కడ ఒక రోమన్ దేవత పేరు. రోమన్ దేవతల్లో అందమైన దేవత ఎవరంటే మనేటా. ప్రాచీన కాలంలో మొట్టమొదటిసారిగా ఈ మనేటా అనే దేవాలయంలో ద్రవ్యాన్ని ముద్రించారని మనకు పురావస్తు ఆధారాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ మనేటా అనే పేరు మీదుగా మనకి మనీ అనే పదం వాడుకలోకి వచ్చింది. ఇది ఒక లైన్ చెప్పాను నేను, అంతే. ఇక్కడ క్వశ్చన్ ఏమొస్తుంది, మనీ అనే ఆంగ్ల పదం ఏ భాషా పదం నుంచి తీసుకోవడం జరిగింది? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి, 4 ఆప్షన్స్ ఇచ్చాను ఇక్కడ. దట్ ఈజీ. ఇక్కడ లెసన్ వినేటప్పుడు మన కోచింగ్లో ఉండేటప్పుడు దట్ ఈజీగా అనిపిస్తుంది. ఎగ్జామ్ అని మనకి కోచింగ్ అయిన తర్వాత ఒక 3-4 మంత్స్ తర్వాత ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే గ్రీకా, లాటినా ఈ 2 ఏం చేస్తారు, లాటరీ వేస్తారు. బాగా చదివే స్టూడెంట్స్ కరెక్ట్గా ఫీస్ ఆఫ్ మైండ్తో వెళ్ళేవాడు టక్మని టిక్ పెట్టేస్తుంది. కొద్దిగా కన్ఫ్యూజ్లో ఉన్నవాడు మనేటా అంటే ఇది ఇక్కడ గ్రీకా, లాటినా. ఇది ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా మనకు వస్తుంది. ప్రాచీన కాలంలో మొట్టమొదటిసారిగా మనీ లేదా ద్రవ్యాన్ని ఏ దేవాలయంలో ముద్రించారు? క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. క్వశ్చన్ నెంబర్ 2, ద్రవ్యమును ప్రాచీన కాలంలో లేదా పురాతన కాలంలో మొట్టమొదటిసారిగా ఈ క్రింది ఏ దేవాలయంలో ముద్రించారు? ఏ దేవాలయంలో ముద్రించారు? సేమ్ మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇస్తాడు. 4 ఆప్షన్స్లో మనేటా దేవాలయం, సూర్య దేవాలయం, బ్రహ్మ దేవాలయం, పైవేవీ కాదని ఇస్తారు. ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చి దీని మీద క్వశ్చన్స్ అడుగుతాడు. సో మనకి ఫస్ట్ టైం కాంపిటేటివ్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో చాలా ఎక్సలెంట్గా యాంగ్జైటీగా ఉంటుంది మనం ఏదైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు. కానీ ఇక్కడ పేషెన్స్ అనేది అవసరం. మన నాలెడ్జ్ ఎంత, ఒకరోజు క్లాస్ అయిందంటే రెండో రోజు ఆ క్లాస్ మీద మనం ఏం నేర్చుకున్నాం అనేది ఒక ప్రాక్టీస్ పేపర్ అనేది చేయాలి. ఇది అర్థమైంది కదా? ఇక్కడ చూడండి, మనీ అనే ఆంగ్ల పదం ఏ భాషా పదం నుంచి వచ్చిందంటే లాటిన్. లాటిన్లో ఏ పదం అంటే మనేటా. మనేటా అనేది ఏ దేవత పేరు అంటే ఒక రోమన్ దేవత పేరు. రోమన్ దేవతల్లో అందమైన దేవత ఎవరంటే మనేటా. రోమన్ దేవతల్లో అందమైన దేవత ఎవరంటే మనేటా. అందుకనే ఈవిడి పేరు మీదుగా మనకి మనీ అనే పదం వాడుకలోకి వచ్చింది. ఇది ఒక మీనింగ్. నెక్స్ట్, ఈ ద్రవ్యానికి ఇంకొక పేరు ఎవరైనా చెప్పగలరా? ద్రవ్యానికి ఇంకొక పేరు ఏంటంటే క్యాష్. దీనికి ఇంకొక పేరు క్యాష్. క్యాష్ అనే ఆంగ్ల పదం, ఈ క్యాష్ అనే ఆంగ్ల పదం మనకి ఈ క్యాష్ అనే ఆంగ్ల పదం తమిళ భాషా పదమైన కాసు అనే పదం నుంచి తీసుకోవడం జరిగింది. కాసు చూడమ్మా, మనీకి ఇంకొక పేరు క్యాష్. ఇలా అంటాం చూడండి, మనం చిన్నపిల్లలు మనం ఏదైనా క్రికెట్ బ్యాటింగ్ ఆడేటప్పుడు ఇలా అంటుంటాం క్యాష్. క్యాష్ అనే ఆంగ్ల పదం తమిళ భాషా పదమైన కాసు అనే పదం నుంచి తీసుకోవడం జరిగింది. ఇక్కడ కాసు అంటే శ్రేష్టమైన బంగారం. అర్థమైందా? చూడండి, క్యాష్ అనే ఆంగ్ల పదం ఏ భాషా పదం తీసుకోవడం జరిగింది, అలా ఎగ్జామ్లో క్వశ్చన్ అడగచ్చు. ఇక్కడ కాసు అంటే అర్థం ఏంటి? శ్రేష్టమైన బంగారం. మనం జనరల్గా మన డైలీ లైఫ్లో బంగారం అనేది యూజ్ చేస్తుంటాం ఆభరణాల నిమిత్తమై. అయితే మనకి మార్కెట్లో బంగారం ఎన్ని రూపాయల్లో లభిస్తుంది? 2 రూపాయలు. ఒకటి 22 క్యారెట్స్, ఇంకొకటి 24. 22 అంటే మనకి 22 క్యారెట్స్ అంటే కాసు బంగారం 22 క్యారెట్. 24 అంటే మనకి ఇక్కడ బిస్కెట్ అనేది వస్తుంది. ఇది ప్యూర్ గోల్డ్. అందుకనే ఈ గోల్డ్ ఎలా ఉంటుంది చూడండి, బిస్కెట్ ఇలా ఉండి ఒకవైపు 999 సింబల్ ఉంటుంది. కాసు అంటే ఎలా ఉంటుంది, ఇందులో ఆల్రెడీగా మిక్స్ ఉంటుంది, కాపర్ మిక్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది 22 క్యారెట్స్, ఇందులో కాపర్ మిక్స్ ఉంది కాబట్టి ఇది 22. మనం ప్యూర్ గోల్డ్ని తీసుకొని మనకు కావాల్సిన ఆభరణాలు తయారు చేస్తాం.
తయారు చేసేటప్పుడు దానికి కాపర్ మిక్స్ చేస్తాం. మిక్స్ చేయడం వల్ల మన ఆభరణాలు గట్టిదనాన్ని కలిగి ఉంటాయి. అందుకని 22 క్యారెట్స్ 24, 24 అంటే బిస్కెట్, 22 అంటే కాసు. మన దేశంలో బంగారాన్ని అమ్మే జాతీయ మార్కెట్ని బులియన్ మార్కెట్ అంటారు. ఇది ఎక్కడ ఉందంటే ముంబై. ఇది అగ్నిపథు, అగ్నివీరు లో లెవెల్ ఎగ్జామ్స్లో అడుగుతారు. బులియన్ మార్కెట్ ఎక్కడ ఉంది? సిల్లీ కోసం చూడండి. ఆ బులియన్ మార్కెట్లో నిర్ణయించిన ధర బట్టే మనకి మన దేశవ్యాప్తంగా అన్ని మార్కెట్లో బంగారం యొక్క ధరలు అనేది నిర్ణయించడం జరుగుతుంది. మీరు ఈటీవీ న్యూస్ కానీ ఏవైనా న్యూస్ గట్ట వింటే లాస్ట్ హెడ్లైన్స్లో అంటారు చూడండి, ఈరోజు బులియన్ మార్కెట్లో ధరలు ముగిసే నాటికి 10 గ్రాములు 24 క్యారెట్స్ ధర ఇంత, 10 గ్రాములు 22 క్యారెట్స్ ధర ఇంత, లేదా కిలో వెండి ధర ఇంత, లేదా స్టాక్ మార్కెట్స్ని దాన్ని లింక్ చేసి చెప్తుంటారు. అందుకని కాంపిటేటివ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా మన న్యూస్ అనేది అవగాహన ఉండాలి, మ్యాగజైన్స్ అనేది అవగాహన ఉండాలి. అలా ఉంటే ఇక్కడ ఉన్న స్టాకు అది కరెంట్ ఈవెంట్స్తో లింక్ చేసి మనం కానీ కరెక్ట్గా ప్రిపేర్ అయితే ఫస్ట్ అటెంప్ట్లోనే మనం జాబ్ కొట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, బంగారం అమ్మే జాతీయ మార్కెట్ బులియన్ మార్కెట్. ఈ బులియన్ మార్కెట్ ఎక్కడ ఉందంటే ముంబై. సో మనకి ఇండియాకి ఎకనామిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనేది ఏంటంటారంటే, ఎకనామిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ముంబైని అంటారు. ట్రేడింగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని దేని అంటారంటే ముంబై. భారతదేశ ఆర్థిక రాజధాని అంటే ముంబై. అనేక సంస్థలకు ప్రధాన కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయంటే ముంబై. మన దేశాన్ని కొల్లగొట్టాలంటే ముంబైని కానీ కొల్లగొట్టారనుకోండి, మన ఎకానమీ అంతా కూడా పతనం అవుతుంది. ఓకే, చూడండి, ఇక్కడ క్యాష్ అనే ఆంగ్ల పదం ఏ భాషా పదం తీసుకోవడం జరిగిందంటే తమిళ్లో ఏ పదం అంటే కాసు. కాసు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే శ్రేష్టమైన బంగారం. శ్రేష్టమైన బంగారం. మనకి మార్కెట్లో బంగారం 2 రూపాయలే దొరుకుతుంది, 22, 24. ఓకేనా, గుడ్. ఇంకా మన కరెన్సీ పేరు, మన కరెన్సీని ఏమని పిలుస్తాం చూడండి. ప్రపంచానికి ప్రామాణిక ద్రవ్యం అమెరికన్ డాలర్. ఇది చూడండి, ఈ సింబల్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్ కరెన్సీ అయిన స్టెర్లింగ్ పౌండ్. ఇది చూడండి, ఇది చైనా కరెన్సీ యువాన్. అదేవిధంగా ఇది చూడండి, ఇది జపాన్ కరెన్సీ యెన్. ఇది మన కరెన్సీ. మన కరెన్సీ పేరు చాలామంది చెప్పాలి. ఇది మన కరెన్సీ పేరు. మన కరెన్సీని ఏమంటారు? అందరూ రూపాయలు, రూపీ అని అంటాం. ఓకే, మనకి 2015కి ముందు చూడండి, 2010కి ముందు మనం ఏదైనా అమౌంట్ గట్రా రాస్తే ఇలా రాసేవాళ్ళం, ఇలా 2000 అని ఇలా, లేదా ఇలా అనేవాళ్ళం. మన కరెన్సీ పేరు అంటే రూపాయి. ఈ రూపాయికి సింబల్ ఏంటంటే రూ. ఇది ఒక దేవనాగరి లిపి లేదా సంస్కృత భాషా పదాన్ని తీసుకోవడం జరిగింది. ఈ రూని ఎవరు రూపొందించారు? ఈ రూని మనకి 2010 జూలై 15న తమిళనాడు రాష్ట్రానికి చెందిన ధర్మలింగం ఉదయ్ కుమార్ అనే వ్యక్తి దీన్ని డిజైన్ చేశాడమ్మా. ధర్మలింగం ఉదయ్ కుమార్ అనే వ్యక్తి మన ఈ రూ అనే సింబల్ని, మన కరెన్సీ యొక్క సింబల్ని రూ అంటారు. రూ అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రూ అనేది ఉంది. ఈ రూని ఇక్కడ కానీ చూస్తే ఇది కానీ ఈ సింబల్లో ఇది కానీ తీస్తే మనకి ఇది మిగులుతుంది. ఈక్వల్. రూ అంటే సమానము అనే అర్థం, సమానము. మనకి కరోనాకు ముందు ఒక ఎగ్జామ్లో మన రూపీ సింబల్ని ఎవరు రూపొందించారు అనే ఒక క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. అక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి, 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్ ఏలో ఉదయ్ భాస్కర్, ఆప్షన్ బిలో ఉదయ్ కిరణ్, ఆప్షన్ సిలో ఉదయ్ భాను, ఆప్షన్ డిలో ఉదయ్ కుమార్ అని ఇచ్చాడు. 4 ఆప్షన్స్. అన్ని ఆప్షన్స్లో ఉదయ్ అనేది కామన్గా ఇచ్చాడు. చివరి నేమ్స్ చివరిలో మార్చాడు. చాలామంది ఉదయ్ భాస్కర్, ఉదయ్ కుమార్. ఉదయ్ భాస్కర్ అంటే గతంలో మనకి ఏపీపీఎస్సీ చైర్మన్గా పనిచేశారు అతను. ఇక్కడ మనకి ఈ ధర్మలింగం ఉదయ్ కుమార్, ఇతడు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఇతడు మనకి బొంబాయి ఐఐటీలో చదువుకున్నాడు. అన్ని కరెన్సీలకు సింబల్ ఉన్నాయి, మనకి ఎందుకు సింబల్ లేదు అనే కాన్సెప్ట్ అనేది అతని మైండ్లోకి వచ్చింది. అతను ఈ సింబల్ని రూపొందించాడు. ఎప్పుడంట? 2010 జూలై 15.
అది మనకి ఎగ్జామ్లో అడుగుతారు. ఏంటి, మన సింబల్ని, మన రూపీ సింబల్ని, రూని ఎప్పుడు రూపొందించారని ఇలా క్వశ్చన్ మార్క్ పెడతాడు, ఇలా డాష్ పెట్టి ఎప్పుడు రూపొందించారు, ఆ ఇయర్స్ అనేది మెన్షన్ చేస్తారు. మళ్ళీ 4 ఆప్షన్స్ ఇస్తాడు. అయితే మన కరెన్సీని రూపాయి అంటారు. రూపీ అంటే ఈ రూపీ అనేసి మన కరెన్సీని ఏమని పిలుస్తారంటే రూపీ. మన కరెన్సీని ఏమని పిలుస్తారంటే రూపాయి. ఈ రూపాయి అనే పదం సంస్కృత భాషా పదమైన రూప అనే పదం నుంచి తీసుకోవడం జరిగింది. ఈ రూపాయి అనే పదం సంస్కృత భాషా పదమైన రూప అనే పదం నుంచి తీసుకోవడం జరిగింది. రూప అంటే ఇక్కడ రూప అంటే అందమైన అని అర్థం. అని చూడండి, అక్కడ మనేట అన్నా అందమైన అని అర్థం. ఇక్కడ రూపాయి అనేది రూప అనే పదం నుంచి తీసుకోవడం. రూప అంటే అందమైన. మన పాకెట్లో మనీ ఉంటే ఇన్నర్గా మనకి సైకలాజికల్ ఫీలింగ్ అంటే హ్యాపీనెస్, బ్యూటీనెస్ అనేది వస్తుంది. సో కాబట్టి మన కరెన్సీ పేరు ఏంటి, రూపాయి. ఈ రూపాయి అనే పదం ఏ భాషా పదం తీసుకున్నాం, సంస్కృతంలో ఏ పదం అంటే రూప అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అందమైన అని అర్థం. 4 లైన్స్ చూడండి. ఇది మనకి ఇక్కడ మనీ అనేదానికి మీనింగ్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ మనీ? మనీ అంటే అర్థం ఏంటి? అక్కడ ఫస్ట్ చెప్పాను నేను. మనేట అంటే అందమైన. కాసు అంటే ఇక్కడ శ్రేష్టమైన బంగారం. రూపాయి అంటే ఏ పదాన్ని తీసుకున్నాం, రూప అంటే ఇక్కడ అందమైన. ఓకే, నెక్స్ట్ ద్రవ్యం అనగానేమి? నిర్వచనం చూద్దాం. ఇక్కడ ద్రవ్యము అనగానేమి? ద్రవ్యం అనగా ఎవరైనా చెప్పగలరా? ద్రవ్యము అనగానేమి? ద్రవ్యం అనగా ఇక్కడ డెఫినేషన్ చూద్దాం. ద్రవ్యం అనగా డిఫైన్ యాజ్ మనీ అకార్డింగ్ టు వాకర్ అని ఒక ఆర్థికవేత్త ఉన్నాడు. ఇతను ఒక డెఫినేషన్ చెప్పాడు. మన అందరికీ చిన్న అత్యుక్తిగా అనిపిస్తుంది. మనీ అంటే ఏంటి? మనీ ఈజ్ వాట్ మనీ డస్. మనీ ఈజ్ వాట్ మనీ డస్. ఇతను చెప్పిన నిర్వచనం అమ్మ. వాకర్ అనే ఆర్థికవేత్త మనకి ద్రవ్యంకి సంబంధించి ఈ డెఫినేషన్ చెప్పాడు. మనీ ఈజ్ వాట్ మనీ డస్. ద్రవ్యం అంటే ద్రవ్యం ఏం పని చేస్తుందో అదే ద్రవ్యం అంట. ఇక్కడ ఇంకొక అతను కూడా మనకి స్పష్టమైన నిర్వచనం చెప్పాడు. ద్రవ్యం అంటే వినిమయ మాధ్యమంగా, చెల్లింపుల సాధనంగా, మార్క సాధనంగా ప్రజలు దేనినైతే అంగీకరిస్తారో దాన్ని ద్రవ్యము అంటారు. మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్స్, ఐడెంటిఫై బై ద పీపుల్. ఇక్కడ చూడండి, మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే చెల్లింపుల సాధనంగాను, మార్క సాధనంగాను, బదిలీ చెల్లింపుల సాధనంగా ప్రజలు దేనినైతే అంగీకరిస్తారో దాన్ని ద్రవ్యము అని అంటారు. దీనికి అన్వయించారు. మనీ ఈజ్ వాట్ మనీ డస్. ద్రవ్యం ఏం పని చేస్తుందో అదే ద్రవ్యము. ఇది ఓకేనా. నెక్స్ట్ ద్రవ్యము రకాలు. చెప్పండి ఎవరైనా. ద్రవ్యం ఎన్ని రకాలు? క్యాజువల్గా మనం చూస్తే మీరు అందరూ కాయిన్స్, కరెన్సీ నోట్లు, ఏటీఎం కార్డ్స్ ఇవన్నీ చూస్తుంటారు. కానీ మన ఎకానమీ పరంగా ఇక్కడ 2 అంశాలను ప్రామాణికంగా తీసుకొని ద్రవ్యం యొక్క రకాలను వర్గీకరించడం జరిగింది. అందులో ఒకటి ఏంటంటే వడ్డీ రేట్లను బట్టి ద్రవ్యం రకాలు. ఇక్కడ చూడండి, వడ్డీ రేట్లను బట్టి అకార్డింగ్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టైప్స్ ఆఫ్ మనీ. వడ్డీ రేట్ను బట్టి
ద్రవ్యం రకాలు. ద్రవ్యం రకాలు చూడండి, అకార్డింగ్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దేర్ ఆర్ 4 types ఆఫ్ మనీ అకార్డింగ్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ కాల్ మనీ. కాల్ మనీ, కాల్ మనీ. సెకండ్ వన్ హాట్ మనీ. హాట్, హాట్ మనీ. థర్డ్ వన్ చీప్ మనీ. చీప్ మనీ. ఫోర్త్ వన్ టైట్ మనీ. టైట్ మనీ. చూడమ్మా, ద్రవ్యం రకాలు. ద్రవ్యం రకాలని వర్గీకరించేటప్పుడు ఇక్కడ 2 అంశాలు తీసుకుంటాం. అందులో ఒకటి వడ్డీ రేటుని బట్టి ద్రవ్యం రకాలు. అకార్డింగ్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దేర్ ఆర్ 4 types ఆఫ్ మనీ. ఫస్ట్ వన్ ఈజ్ కాల్ మనీ, హాట్ మనీ, చీప్ మనీ, టైట్ మనీ. సార్, కాల్ మనీ అంటే తెలుగులో ట్రాన్స్లేషన్ ఉండదంటే ఉంటుంది, కానీ మనకి ఎగ్జామ్లో ఈ వర్డ్స్ని మాత్రం యూజ్ చేస్తారు. కాల్ మనీ. కాల్ మనీ అంటే మీరు అనుకున్నట్టుగా కాల్ అంటే పిలవడం, మనీ అంటే ద్రవ్యం, పిలిచే ద్రవ్యం, అలా ట్రాన్స్లేషన్ చేయకూడదు. కాల్ మనీ. కాల్ మనీ అంటే ఈ కాల్ మనీ గురించి చెప్పేటప్పుడు మనకి బ్యాంక్స్ గురించి కొంత అవగాహన ఉండాలి. బ్యాంకులు మనకి ప్రతి దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉంటాయి, ప్రైవేట్ రంగ బ్యాంకులు ఉంటాయి. మన దేశంలో ప్రస్తుతం ఎన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు పనిచేస్తున్నాయి? ఎనీవన్? సో ప్రస్తుతం మన దేశంలో 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు పనిచేస్తున్నాయి. ప్రస్తుతం మన దేశంలో ఎన్ని ప్రైవేట్ రంగ బ్యాంకులు పనిచేస్తున్నాయి? 21. ఓకే. ప్రస్తుతం మన దేశవ్యాప్తంగా ఎన్ని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు పనిచేస్తున్నాయి? 43. ఓకే. నెక్స్ట్, ప్రస్తుతం ఎన్ని పేమెంట్స్ బ్యాంక్స్ పనిచేస్తున్నాయి? అంటే చెల్లింపుల బ్యాంకు. ఇది ఇటీవల కాలంలో మనకు కరెంట్ అఫైర్స్లో పేటిఎం పైన ఆర్బీఐ అనేది రిజర్వ్ అంటే జరిమానా విధించింది. అంటే ఆర్బీఐ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ అది బ్రేక్ చేసింది కాబట్టి దాని మీద ఆంక్షలు విధించింది. కాబట్టి ప్రస్తుతం మనకి గతంలో అయితే 6 ఉండేవి, ప్రెజెంట్ అయితే మనకి ఎన్ని ఉన్నాయి? ఎన్ని పేమెంట్స్ బ్యాంక్స్ ఉన్నాయంటే 5. సో కాబట్టి ఇక్కడ చూడండి, 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 21 ప్రైవేట్ రంగ బ్యాంకులు, 43 ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, పేమెంట్స్ బ్యాంక్స్ అంటే చెల్లింపుల బ్యాంకులు. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూద్దాం. 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు. ఈ 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పెద్దది ఏదంటే ఎస్బీఐ, రెండో అతి పెద్దది ఏదంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్, మూడో పెద్దది ఏదంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, నాలుగో పెద్ద బ్యాంక్ ఏది? నాలుగో పెద్ద బ్యాంక్. ఐదో పెద్ద బ్యాంక్ ఏదంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నాలుగోది ఏంటంటే సిండికేట్. అంటే మనకి ఇక్కడ 4 అంటే వరుస క్రమంలో చూస్తే ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇలా మనకి ఆర్డర్లో 12 బ్యాంకులు అనేవి ఉన్నాయి. ఒక బ్యాంకు పెద్దది చిన్నదని ఎలా డిసైడ్ చేస్తాం? ఇక్కడ ఒక బ్యాంక్ పెద్దది చిన్నది అంటే ఆ బ్యాంక్ యొక్క ట్రాన్సాక్షన్స్ని బట్టి, ఆ బ్యాంక్ యొక్క బ్రాంచెస్ని బట్టి, ఆ బ్యాంక్లో పనిచేసే ఎంప్లాయీస్ని బట్టి, ఆ బ్యాంక్ ఇచ్చే రుణాలను బట్టి, ఆ బ్యాంకులో ఉన్న ఖాతాదారులను బట్టి ఒక బ్యాంకు పెద్దదా చిన్నదా అనేది డిసైడ్ చేస్తారు. ఇక్కడ చూడండి, మనకి డెఫినేషన్ కావాలి. ఇక్కడ కాల్ మనీ అంటే అధిక ద్రవ్యత్వం కలిగిన బ్యాంకులు తక్కువ ద్రవ్యత్వం కలిగిన బ్యాంకులకు రుణాలను ఇస్తుంది. మనం అనుకుంటాం రుణం అంటే మనమే వెళ్ళి బ్యాంక్ వెళ్ళి రుణం తీసుకుంటాం అనుకుంటాం. ఒక బ్యాంకు ఇంకొక బ్యాంక్ నుంచి కూడా రుణం అనేది తీసుకుంటుంది. ఒక బ్యాంకు ఇంకొక బ్యాంక్ నుంచి కూడా రుణం తీసుకుంటుంది. అందుకే అధిక ద్రవ్యత్వం కలిగిన బ్యాంకులు తక్కువ ద్రవ్యత్వం కలిగిన బ్యాంకులకు రుణాలని మంజూరు చేస్తుంది. ఈ రుణాలను మంజూరు చేసేటప్పుడు వడ్డీ రేటు అనేది నిర్ణయిస్తుంది. వడ్డీ రేటును నిర్ణయిస్తుంది. ఇక్కడ వడ్డీకి మాత్రమే రుణాలు ఇవ్వడం జరుగుతుంది. సో వడ్డీ రేటు కాల వ్యవధి ఒక్కరోజు అయితే 1 డే అయితే దాన్ని కాల్ మనీ అంటారు. వడ్డీ రేటు కాల వ్యవధి 14 రోజులు అయింది అనుకోండి, దాన్ని నోటీస్ మనీ అంటారు. నోటీస్ మనీ. వడ్డీ రేటు కాల వ్యవధి 14 రోజులకు కానీ మించితే దాన్ని టర్మ్ మనీ అంటారు. టర్మ్ మనీ అని పిలుస్తారు. చూడమ్మా, వడ్డీ రేటు కాల వ్యవధి 1 రోజు అయితే కాల్ మనీ, వడ్డీ రేటు కాల వ్యవధి 14 రోజులు అయితే నోటీస్ మనీ, 14 రోజులకు మిస్తే టర్మ్ మనీ. అధిక ద్రవ్యత్వం కలిగిన బ్యాంకులు తక్కువ ద్రవ్యత్వం కలిగిన బ్యాంకులకు రుణాలను మంజూరు చేస్తాయి. రుణాలు మంజూరు చేసేటప్పుడు వడ్డీ రేటు అనేది నిర్ణయిస్తారు.
వడ్డీ రేటు కాల వ్యవధి ఒక రోజు అయితే మనకి ఏ మనీ అని చెప్పాను, కాల్ మనీ. 14 రోజులు అయితే నోటీస్ మనీ, 14 రోజులకు మించితే టర్మ్ మనీ. ఇది తర్వాత చూడండి హాట్ మనీ. హాట్ మనీ, చీప్ మనీ, టైట్ మనీ. హాట్ మనీ అంటే మనకి ప్రపంచంలో 2 రకాల దేశాలు ఉన్నాయి, ధనిక దేశాలు, పేద దేశాలు. ధనిక దేశాల్లో వడ్డీ రేటు ఎక్కువగాను, పేద దేశాల్లో వడ్డీ రేటు అనేది తక్కువగా ఉంటుంది. ఎక్కడైతే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుందో అక్కడికి ద్రవ్యం అనేది తరలి వెళ్తుంది. సో మన డెఫినేషన్ కూడా ఇదే. హాట్ మనీ అంటే తక్కువ వడ్డీ రేటు ఉన్న దేశాల నుంచి ఎక్కువ వడ్డీ రేటు ఉన్న దేశాలకు ద్రవ్యం తరలి వెళ్ళడాన్ని హాట్ మనీ అంటారు. ద మనీ ఈజ్ మైగ్రేటింగ్ ఫ్రమ్ లో లెవెల్ ఇంట్రెస్ట్ రేట్ కంట్రీస్ టు హై లెవెల్ ఇంట్రెస్ట్ రేట్ కంట్రీస్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హాట్ మనీ. తక్కువ వడ్డీ రేటు ఉన్న దేశాల నుంచి ఎక్కువ వడ్డీ రేటు ఉన్న దేశాలకు ద్రవ్యం తరలి వెళ్ళడాన్ని హాట్ మనీ అంటారు. తర్వాత చూడండి చీప్ మనీ. ఈ మీనింగ్లోనే ఉంది. చీప్ మనీ అంటే తక్కువ వడ్డీ రేటు దగ్గర రుణం పొందడాన్ని చీప్ మనీ అంటారు. టు గెటింగ్ లోన్స్ అట్ లో లెవెల్ ఇంట్రెస్ట్ రేట్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ చీప్ మనీ. లాస్ట్ చూడండి టైట్ మనీ. టైట్ మనీ అంటే దీనికి క్వైట్ ఆపోజిట్లో చెప్పాలి. ఎక్కువ వడ్డీ రేటు దగ్గర రుణం పొందడాన్ని టైట్ మనీ అంటారు. టు గెటింగ్ లోన్స్ అట్ హై లెవెల్ ఇంట్రెస్ట్ రేట్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ టైట్ మనీ. ఇది వడ్డీ రేటును బట్టి ద్రవ్యం ఎన్ని రకాలంటే 4 రకాలు. కాల్ మనీ, హాట్ మనీ, చీప్ మనీ, టైట్ మనీ. ఇదమ్మా. ఈ విధంగా మా ఇన్స్టిట్యూట్లో బోత్ మీడియం మేము క్లాసులు చెప్తాం. చాప్టర్ వైజ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. వీక్లీ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. అతి త్వరలో మన విజయనగరంలో మీ అందరి కోరిక మేరకు ఆన్లైన్ డిజిటల్ క్లాసెస్ అనేది ప్రారంభించడం జరుగుతుంది. డైలీ టెస్ట్లు అనేది ఉంటుంది ఆన్లైన్లో డైలీ టెస్ట్లు ఉంటాయి. పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ చేత క్లాసులు చెప్పించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.